అంటే I was a very very naughty and very big brat anamata, like a tufan in the house. My mom can't handle me, my father can't handle me, but ila ikkada andaru enta discipline ga enta calm ga enta manchiga కూర్చున్నారు చూస్తున్నారు కదా. నేను ఎప్పుడు ఇలా కూర్చోలేదు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి I have to keep jumping from one place to the other. I am always so restless and always so impatient. చిన్నప్పుడు ఎప్పుడు studies morning prayers untundi, morning like this, or I'll be doing something like this or like this ante steady ga undalante na valla kaadu. ఇలా అందరూ ఇలాగే they would be standing all kids. అందుకని చార్మి ఇప్పుడు మంచిగా డాన్స్ చేస్తారు అనుకుంటా కదా. చిన్నప్పుడు డాన్స్ కి దీనికి అసలు సంబంధమే లేదు. కానీ ఒకటి ఏంటంటే నా స్కూల్లో I used to participate skits, dramas and of course dance programs. So first ఏమైనా ఉంటే చదువు ఓకే అంత I was a okay student, not bad not good, sometimes very good. takkane I would get 99% అనుకోకుండా. sometimes I would get like 40%. so చదువు అంతా not అంటే చార్మి మీరు కాపీ కొట్టేవారు అంటే 99% అంటే ముందు ఎవరో బ్రిలియంట్ స్టూడెంట్ ఉండొచ్చు. యాక్చువల్లీ ఇలాంటి చెప్పకూడదు కదా పిల్లలు. సో మీరు మంచిగా చదువుతారా? కానీ సినిమాలు కూడా చూడాలమ్మా. సో మంచి పేట్రియాటిక్ సాంగ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఒకసారి వాళ్ళ చాలా టాలెంట్స్ చూసే ముందు ఫస్ట్ ఇది చూద్దాం. వాళ్ళు మన కోసం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం ప్రెజెంట్ చేస్తారు. సూపర్, వెరీ గుడ్ అమ్మా. అసలు చిన్నపిల్లలు అంటే ఇవాళ రేపు చిన్నపిల్లలకి పాట అనగానే సినిమా పాటే వస్తుంది నోటి వెంట. అయితే రింగ రింగ లేకపోతే ఇంకొకటి అంటే పర్టికులర్గా ఒక పాట అని కాదు, కానీ అలాంటి పిల్లలు ఎంత డిసిప్లిన్గా వీళ్ళు ఇవాళ ఒక దేశభక్తి గీతం పాడడం రియల్లీ వెరీ గుడ్. చాలా బాగా పాడారు నాన్న, వెరీ గుడ్. వీళ్ళు తయారవడం వెనుక ఒక పర్సన్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ చిల్డ్రన్స్ హోమ్ని స్టార్ట్ చేసిన ఆయన శ్రీవ్యాల్ మనతో ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడదాం. సో శ్రీవ్యాల్ గారు, చాలా బాగుందండి మీ పిల్లల టాలెంట్స్ చూస్తున్నాం. అంటే ఇంకా ఇది ఇనిషియలే, బట్ వెరీ గుడ్ వర్క్. మీకు లైక్ మీరు ఫారెన్లో చదువుకొని వచ్చారు రైట్? మీకు ఎలా అనిపించింది లైక్ ఒక చిల్డ్రన్స్ హోమ్ స్టార్ట్ చేయాలి అని మీకు ఎలా అనిపించింది? ఎవరైనా అంటే ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా లేకపోతే? అంటే ఏదో చేయాలని తప్పన అయితే ఫస్ట్ నుంచి ఉండింది. ఎక్కడ మొదలు పెట్టాలని మెచ్యూరిటీ కరేజ్ మాస్టర్ చేయడానికి 4-5 ఏళ్ళు పట్టింది. అంటే సమాజంలో చాలా డివిజన్స్ ఉన్నాయి. అఫ్లుయెంట్ సొసైటీ, దెన్ హ్యావ్ నాట్స్. వీళ్ళు పెరిగే కొద్దీ పిల్లలు డివైడ్ పెరుగుతుంది. సో లాంగ్ రన్ కాంపిటేటివ్నెస్ తగ్గుతుంది. ఈ పిల్లలు పోటీ పడలేకపోతున్నారు. సో వీళ్ళు పోటీ పడలేకపోతే సమాజానికి మనకి మనకి బర్డెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్ దట్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. దట్ ఈస్ ఐడియా. సో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ చిల్డ్రన్స్ హోమ్? 80 పైన పిల్లలు ఉన్నారండి. వేరే వేరే స్కూల్స్కి పంపిస్తారా? ఎలా చూసుకుంటారు వీళ్ళు? మేము పిల్లలకి సంబంధించి అన్ని నెసెసిటీస్ మేము బాధ్యత తీసుకుంటాము. పిల్లలు బయట స్కూల్స్కి వెళ్తారు. బయట స్కూల్స్ పంపించడానికి కారణం బయట ప్రపంచం ఎలా ఉందో పిల్లలకి తెలియాలి. సో నేను విన్నాను అందరు కూడా ఇంగ్లీష్ మీడియం అని. అవునండి, మరి పెద్ద అయిన తర్వాత వీళ్ళు అందరితో పోటీ పడాలి కదా. ఇట్స్ రియల్లీ గుడ్ వర్క్. అండ్ మీకు ఫండ్స్ ఎలా వస్తాయి? అంటే ఇంత ఖర్చు పెట్టడానికి, ఇంత 80కి పైగా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఎఫోర్డ్ చేయాలంటే? లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సో మేము ఇది స్టార్ట్ చేసిన ద్వారా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. ఇంకొక విషయం, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ నమ్మకం మనం పొందాలి. సో ఆపర్చునిటీ అండ్ ట్రస్ట్. సో వీఆర్ క్రియేటింగ్ బోత్. శ్రీవ్యాల్, మీరు అంటే యూ అలోన్ కెనాట్ డూ కదా, మీకు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఈ మంచి పనిలో మీకు సపోర్ట్గా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. ఒక విషయం ఏంటంటే సపోర్ట్ చేసే చాలామంది బిలో 30. నేను ఒక్కడనే 30+ ఏమో, కానీ మాకు సపోర్ట్ వైబ్రెంట్ ఫేసెస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ.